ప్రసంగి 7:15 చూద్దాం. ఎక్లెసియాస్టిస్ 7:15. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటినన్నింటినీ చూచితిని. చూడండి, అతని కాలం మార్చేశాడు. ఫస్ట్లో రాజుగా ఉండేవాడు చక్కగా, రాను ఏమంటున్నాడు, ఈ వ్యర్థ సంచారముల కాలంలో నేను వీటన్నిటినీ చూచితిని. సరే, ఏం చూశారు సార్? చూద్దాం. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. మంచికి రోజులు లేవు. దేనికి రోజులు లేవు? న్యాయానికి రోజులు లేవు. సేమ్ డైలాగ్ చూసారా? మనం అప్పుడప్పుడు ఏదో బాధతో వేస్తాం, మనోడు రియల్గా వేసాడు. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు అని చూశాడు సొలొమోన్. ఇది జనరల్గా చెప్పచ్చా? ఇది జనరలైజ్ చేయొచ్చా? ఇది కరెక్ట్, ఇది వాగ్దానంగా తీసుకుంటారా? నో. చదవండి. దుర్మార్గుల యుండియు చిరాయువులైన దుష్టులను కలరు. అండ్ ఎ వికెడ్ మ్యాన్ దట్ ప్రొలాంగెత్ హిస్ లైఫ్ ఇన్ హిస్ వికెడ్నెస్. నాకు అది నచ్చలే అంటున్నాడు ఆయన. దుర్మార్గులై ఉండిన వారు చిరావులైన దుష్టులను కలరు. నాకు చాలా బాధేస్తుంది. ఇంక నేను నీతికి ఎందుకు ఉండాలా? అందుకేనేమో పడిపోయాడు. సరే, అదే జ్ఞాని సామెతల్లో ఏమంటున్నాడో మళ్ళా చూద్దాం. 12:28. 12వ సామెత 28. Proverbs 12:28. నీతి మార్గమున I want you to write down for your good. Okay, if you are not, I want you to write down. This is wisdom. Don't be ignorant. These are wisdom, words of wisdom. You need to do research on this. ఇది పట్టుకుని, ఇది మీకు అర్థం చేసుకుని మీరు మళ్ళా చదువుతూ ఉంటే మీకు దేవుడు ఇంకా లోతుగా తీసుకెళ్తాడు మిమ్మల్ని. ఎవ్రీ టైమ్ యూ రీడ్, బికాస్ హీ గివ్స్ us some wisdom. దావీదు అంటాడు, ఇజ్రాయేల్ కొరకు నన్ను రాజుగా స్థిరపరచావా నాయన. మీ కొరకు నాకు అనేక మర్మాలు చెప్తాడు. నా ఒక్కడి కోసం అంటే ఓకే, కొంత లిమిటేషన్ ఉంటుంది. అబ్రహాం అంటాడు, నిన్ను నేను ఎందుకు ఆశీర్వదిస్తున్నానో తెలుసా? నీ ద్వారా సమస్త భూలోకము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. నేనైతే ఇది తీసుకుంటానండి. ఎంతమంది దీన్ని పికప్ చేసుకుంటారు? పిక్ ఇట్ అప్. పైగా నీతి ఏమన్నా మనదా? కొత్త నిబంధనలో అబ్రహాము దేవుని నమ్మిన, అదే అతనికి. మీరు యేసుని నమ్మరు కాబట్టి మీరు అందరూ ఎవరు? మీ మార్గమందు జీవము కలదు కానీ దాని త్రోవలో మరణము. యు సీ దట్ నౌ. అంటే ఇంక మరణం ఉండదు, ఇలాగే బతికేస్తామా? అది కూడా చూద్దాం. లెట్ us see the various dimensions. You better pick up this. అక్కడేమో నీతిమంతుడు ఉన్నా త్వరగా చచ్చిపోతాడు, దుష్టుడేమో చాలా కాలం బతుకుతున్నాడు. ఇది ఎక్కడైనా నీతి అని సొలొమోన్ అంటున్నాడు. ఉంది, అది లోకంలో ఉందా లేదా? అలాగా ఉంది. ఇట్ ఈస్ దేర్. నువ్వు మంచి చేద్దాం అనుకుంటే మంచి చేయనివ్వరు, యుద్ధం చేస్తారు. నువ్వు ఏదన్నా చెయ్యి, చారిటీ చెయ్యి, యుద్ధం చేస్తారు. పేదలకు సాయం చేయి, యుద్ధం చేస్తారు. రోగులకు సాయం చేయి. సమ్ సార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ వికెడ్. దే కెనాట్ అలౌ యూ టు డూ గుడ్. పౌలు భక్తుడి జీవితం చూద్దాం. ఎవరి జీవితము? పౌలు భక్తుడు చూద్దాం. అనేక మంది జీవితాలు చూసాం మనం. పేతురు భక్తుడు, అవన్నీ జీవితాలు. పౌలు భక్తుడు జీవితం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-26. ఇతనిలో మనము కొంచెం డిఫరెన్స్ చూస్తాం. ఇందాక చూసాం కదా, సంగమునకు శిరస్సు ఏమై ఉన్నాడు? యేసు సంగమునకు శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి దేనికోసమో ప్రాముఖ్యత కలగాలని, ఆధిపత్యం. సో హీ క్యాన్ డిసైడ్ వాట్ హీ వాంట్స్. పౌలు, నువ్వే డిసైడ్ చేసుకో ఈ విషయంలో అని చెప్తున్నాడు. చూద్దాం. ఫిలిప్పీలు 1:20-26. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించినని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పౌలు ఏమంటున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అంటున్నాడు. సరే, చూద్దాం. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనం అయిన ఎడల. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలే. అంటే ఏంటి? నేను ఇప్పుడు చనిపోయి క్రీస్తు ఉంటే నాకు మంచిదే, కానీ నేను ఇక్కడ ఉండే పనికి నేను బతుకుండాల్సి వస్తే నేను బతుకుండడమే కోరుకుంటానేమో అని, ఒకవేళ నేను చనిపోవాలా బతకాలా అనే తలంపు, అధికారము ఇక్కడ ఎవరికున్నట్టు తెలుస్తుంది? ఎవరిచ్చారు ఈ అధికారము? క్రీస్తు. ఎందుకు? ఇప్పుడు పౌలు అనే సంఘానికి, పౌలు స్థాపిత సంఘానికి, సంఘంలో సభ్యుడికి, పౌలుకి శిరస్సు ఎవరు? క్రీస్తు. ప్రాముఖ్యత కలగాల కదా, అవునా? లేదంటే పశువుకి నీకు తేడా లేదు అని సొలొమోను అనుకున్నాడు. ఆయన శిరస్సు అయినప్పుడు ఎంతో కొంత ప్రాముఖ్యం తీసుకోవాలా లేదా? ఫ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే నీదే ప్రాబ్లమ్. వాట్ షల్ ఐ చూజ్? ఐ నాట్. అంటే చాయిస్ ఎవరిలో ఉన్నట్టు కనపడుతుంది ఇక్కడ. నేనేమి కోరుకుందునో, నీ చిత్తం అంటున్నాడా దేవుణ్ణి? నీ చిత్తం అంటున్నాడా? తనకిచ్చే అధికారాన్ని వాడుకుంటున్నాడు. అమ్మ దోశ ఇడ్లీ 2 పెట్టింది, నువ్వు అంటున్నావు నేను ఇప్పుడు తిన్నావు, ఒక 2 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తా, దేవుని చిత్తం తింట. నీకు అధికారం ఉందా లేదా? తల్లి నీకు ఇచ్చేసింది, అక్కడే పెట్టింది, తిను. దోశ అయితే దోశ తిను, ఇడ్లీ అయితే ఇడ్లీ తిను. సో హీ గాట్ ద అథారిటీ హియర్ టు చూజ్ లైఫ్ ఆర్. ఇక్కడ జీవము, నేను ఇక్కడ బతకాలా చావాలని ఎవరు కోరుకుంటున్నారు? ఇక్కడ
పౌలు అంటే పౌలు దీన్ని క్లెయిమ్ చేస్తున్నాడా లేదా? ఉన్నదాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. అక్కడ సొలొమోన్కి అవైలబిలిటీ ఉందా? లేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ఒక డైలాగు, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. లేదు దేవుడు సమృద్ధిని ఎవడు, ఇక్కడ అప్పులుగానే లాజరస్లానే బతకాలి వెళ్ళు. లేదు అబ్రహాం లాగా బతుకుతున్నాను, అబ్రహాం నీ ఇష్టం, నువ్వు దేన్ని తీసుకుంటావో దాన్ని. అద్భుతాలు లేవంటావా? లేవు. భాషలు లేవంటావా? లేవు. వరాలు లేవంటావా? లేవు. నీ ఇష్టం. నమ్ముటి నీ వశమైతే సమస్తము. దేవుడు ఎవరి మీద కంపెల్ చేయడు. హీ విల్ నాట్ కంపెల్. రైట్, చూద్దాం, కంటిన్యూ చేద్దాం. అదే పౌలు ఏం చేశాడో చూద్దాం. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నారు. బతకాలా చావాలని రెండట్ల మధ్య ఏం పడ్డాడంట? ఐఎమ్ స్ట్రైట్ బిట్వీన్ టూ. చదవండి. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. ఎందుకంటే ఒకవేళ పౌలు కనుక ఇక్కడ వెంటనే వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరు వస్తారు? క్రూరమైన తోడేళ్ళు వచ్చి వెంటనే పాడు చేసేస్తాయి. ఆయన గలతీయుల సంఘాలతో అంటాడు, ఇంత త్వరగా మీరు కృపావాక్యం నుంచి అని చాలా బాధపడతాడు. గలతీయులు బాధపడతారు. వెంటనే నేను వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాయి తోడేళ్ళు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతర సేవకులు తయారయ్యి మీరు బాగా ఎదిగి మీ పిల్లల్ని ఓకే మీ సేవకులను తయారు చేసుకొని ప్రార్థించుకొని పొందుకునే వరకు నేను ఇక్కడ ఉండుట అవసరమై ఉన్నది. కాబట్టి నేను చావను, బతికే ఉంటా. ఎవరు నన్ను ఎంత చంపుదాం అనుకున్నా, ఎన్ని చేద్దాం, రాళ్లతో కొట్టినా, అది కొట్టినా, పాము కరిచినా, మునిగిపోయినా నేను బతికే ఉంటాను డిసైడ్ అయిపోయాడు. కాబట్టి ఏం చంపలేకపోయాయి పౌల్ని. సో దేవుడు కొంత అధికారం ఇచ్చాడా లేదా? ఇక్కడ ప్రభువు నిశ్చితం అంటున్నాడు, తన జ్ఞానాన్ని వాడాడా? హీ యూజ్ సమ్ విజ్డమ్ అండ్ ద అథారిటీ దట్ హస్ బీన్ గివెన్ టు హిమ్ బై. ఇది ఇచ్చినందుకు దేవుడు నా చెత్త అడగలేదని కోప్పడతాడా? ఎంతమందికి అర్థమవుతుంది? somebody getting some wisdom. So you can go and pray in your weak times, Lord give me authority over this. అయినను నేను శరీరమందు నిలిచి ఉన్నట్టు మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది. చదవమ్మా. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు. ఆ తర్వాత ఏమవుతుందంటే నేను ఉండడం వల్ల క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము, మీ విశ్వాసం పెరగడానికి కోసమే నేను ఉంటాను, నేను బతుకుతాను అంటున్నాడు. దేవుడు ఏమంటాడు? అదే నా చిత్తం బిడ్డ అంటాడు. అవునా? ఎంతమంది తెలిసి దేవుని చిత్తం అని? ఎస్, దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ పాల్. ఓకే, సంబడి విల్ మేక్ ఎ వాయిస్ డెసిషన్ ఫ్రమ్ టుడే. ఆల్రైట్, నౌ ఇది ఎక్కడిది అధికారం? ఇక్కడ ఒక్కసారి మనము దుష్టుడు గురించి కూడా కొంచెం చదివి అప్పుడు వేసే దగ్గరికి వెళ్దాం. లెట్స్ సీ అబౌట్ ద వికెట్ వాట్ బైబిల్ సేస్. ఎందుకంటే సొలొమోన్ ఒక మాట అన్నాడు, పాపి చిరాయి అని అన్నాడా లేదా? 73వ కీర్తన 18, 73rd Psalm verse 18. ఇక్కడ దుష్టుడు గురించి మాట్లాడుతున్నాడండి. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. అంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళు నరకములో ఉన్నట్టే బతుకుతున్నారంట. ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదంట. అంటే వారిది లక్ బేస్డ్ అనమాట. ఎంతమందికి అర్థమైంది? సో వారిని ఎందుకంటే దుష్టుడు ఆశ్రదించబడిపోతున్నాడు, అందరూ బాగానే ఉన్నారని దావీదు అసూయ పడతాడు ఈ అధ్యాయంలో. కొంచెం దేవుడు అలుగుతాడు. తర్వాత మందిరంలోకి వెళ్తే ఆయనకి ఆ దుష్టుడు గురించి ఇలా బయలుపరిచి పడుతుందంట. అప్పుడు కొంచెం ఆనందపడి ఇంటికి వచ్చేస్తాడు, నేను నీతిగా ఉంటాను మంచిదే అని. రైట్, 55:23 కీర్తనలో 55:23. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మకించి ఉన్నాను. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు అంటే తర్వాత నరకానికి వెళ్తారు. అయితే రక్తాపరాధులు వంచకులు సగకాలమైనను బ్రతకరు. సపోజ్ వాళ్ళు అనుకుంటున్నారు అనుకో, మామూలుగా అందరి ప్రకారం ఏమైనా ఉంటుంది, ఎవరన్నా ఏదన్నా అంటే సడన్గా ఎవరిని వచ్చారు నీకు మాట్లాడుకుంటే, అరే నీకు నిండు 100 అంటారు. అంటే ఒక జనరల్ డైలాగ్, 100 ఈజ్ ఎ గుడ్ నెంబర్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నరహంతకులను మోసం చేసేవాళ్ళు 50 ఏళ్ళు కూడా బతకరంట. నేనైతే నేను నమ్ముకుంటాను అంటున్నాడు దేవుడు. అలాగని 50వ వయసులో చనిపోయినటువంటి విశ్వాసులు మంచోళ్ళు కారా? అయితే విశ్వాసులు వేరే కాదా? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దుష్టుడు. దీన్ని జనరలైజ్ చేయొచ్చని చేయొచ్చు, ఎందుకంటే దుష్టులకి. అలాగని జనరలైజ్ చేయడానికి కూడా లేదు కంప్లీట్గా, ఎందుకంటే విశ్వాసుల యొక్క మరణము వేరు. అలా అనుకుంటే యోహాను ఏ వయసు చనిపోయాడు? 30. యేసుప్రభు వారు ఏ వయసులో చనిపోయారు? 33.5. సో యూ కెనాట్ జనరలైజ్ దిస్ థింగ్స్, బట్ ఫర్ యువర్ విజ్డమ్ ఐఎమ్ గివింగ్ యూ దిస్. నజరేయుడైన యేసయ్య, యెహోవా రాఫా, నీ దెబ్బల వలన మాకు స్వస్థత నాయన. ఎవరెవరైతే
అనారోగ్యంతో బాధపడుతున్నారో అయ్యా వారిని ముట్టి మీరు స్వస్థపరచండి. మరణకరమైన రోగములు, క్యాన్సర్ వ్యాధి, HIV, ఎటువంటి మరణకరమైన వ్యాధులైనా సరే ఆ వ్యాధులను తీసివేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ జీవము ఆ వ్యాధులను అధిగమించాలా. చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, సైనస్, మైగ్రైన్, తలనొప్పి, జలుబు, దగ్గు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించండి. మరి ప్రత్యేకముగా దీర్ఘాయువుతో ఆశీర్వదించమని అధికారము మీరు దయచేయండి అయ్యా. జీవమరణములు 4 వశము గనక జీవాలు మాట్లాడే కృప దయచేయండి. కృప మాకు దయచేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.